ఇది 1 GB ర్యామ్ ఉంటే బాగా పనిచేస్తుంది. సో మీకు అవి ప్రీ రిక్వెసైట్స్. నెక్స్ట్ మీరు ఇక్కడ 64-bit దీన్ని డౌన్లోడ్ చేయాలి. దిస్ ఇస్ వేర్ ఐ వాస్ హైలైటింగ్ దిస్ యూ నీడ్ టు డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్. సో ఇన్స్టాల్ చేసేటప్పుడు యూ నీ నాట్ టు వర్రీ అబౌట్ స్టెప్స్, ఏది ఇన్స్టాల్ చేయాలి అంటే డబుల్ క్లిక్ చేసి సెటప్ మీద క్లిక్ చేస్తే మీకు ఒక సెటప్ ఓపెన్ అవుతుంది. సో సెటప్ అంటే లైక్ ఈఎక్సీని ఓపెన్ అవుతుంది. ఈఎక్సీ క్లిక్ చేస్తే సో దాని తర్వాత స్టెప్స్ అనేవి మీకు ఇక్కడ క్లియర్ గా ఉంటాయి. సో మీరు చేయాల్సిందల్లా నెక్స్ట్ బటనే. సో మోస్ట్లీ కాకపోతే ఒకే ఒక చోట మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఇనిషియల్ గా యూనిట్ స్టార్ట్ విత్ ఒక దాని దగ్గర ఇన్స్టాలేషన్ స్టార్ట్ చేయాలి. సో అది నేను చూపిస్తాను స్క్రీన్ షాట్. ఇక్కడ క్లియర్ గా మీరు ఈ బ్రౌజర్ లోకి వెళ్తే, సో దీంట్లోకి వెళ్తే మీకు ఈజీగా గైడ్ కూడా ఉంటుంది. నేను ఆ గైడ్ కూడా ఇస్తాను. సో వేర్ యూ కెన్ సీ దట్. సో ఇది 1.1 GB ని మీరు డౌన్లోడ్ చేస్తే, సో దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ ఇట్ విల్ షో యూ. ఓకే, సో దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ ఇట్ విల్ షో యూ. మీరు ఇన్స్టాలేషన్ క్లిక్ చేసినట్టే ఇక్కడ ఇన్స్టాలేషన్ ఉంటుంది. సో దీంట్లో న్యూ స్టాండ్ అలోన్ ఇన్స్టాలేషన్ అని క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేసిన తర్వాత మీకు మీ సాఫ్ట్వేర్ ని యాక్సెప్ట్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయటం, ఇంకేమీ లేదు ఆటోమేటిక్ గా. సో అన్ని అంటే ఇక్కడ సెలెక్ట్ ఆల్ అడుగుతుంది. సెలెక్ట్ ఆల్ క్లిక్ చేయటం, నెక్స్ట్ క్లిక్ చేయటం. సో ఆటోమేటిక్ గా నెక్స్ట్ క్లిక్ చేస్తే అన్ని కూడా ఇన్స్టాల్ అవుతుంది. సో ఓన్లీ వన్ థింగ్ యూ నీడ్ టు డూ ఈజ్ ఫస్ట్ లో ఓపెన్ చేసిన వెంటనే మీరు న్యూ స్టాండర్డ్ లోన్ ఇన్స్టాలేషన్ అనేది ఇది క్లిక్ చేయాలి. ఇన్స్టాలేషన్ లో న్యూ స్టాండర్డ్ లోన్ ఇన్స్టాలేషన్ అని క్లిక్ చేస్తే చాలు. నెక్స్ట్ నుంచి నెక్స్ట్ బటన్ క్లిక్ చేయడం. సో దీనికోసం ఒక ఇన్స్టాలేషన్ గైడ్ కూడా ఉంది, అది కూడా నేను ఇస్తాను. సో మీరు చేయాల్సింది ఏంటంటే డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవటం. ఇన్స్టాలేషన్ గైడ్ కూడా నేను ఇంకొకటి కూడా ఇస్తాను మీకు. సో మీకు ఏమైనా డౌట్ వస్తే అక్కడ కూడా మీ స్క్రీన్ షాట్ చూడొచ్చు. లెట్ మీ గో టు దట్ బ్రౌజ్. నేను అది కూడా సెర్చ్ చేసి ఇస్తాను మీకు. సో దట్ ఐ షుడ్ హ్యావ్ దట్ యాజ్ వెల్. ఇన్స్టాలేషన్ గైడ్. Get me installation guide, SQL Server, right? So very good stuck. Yeah, someone asking something. Let me check in meanwhile. యా, ఖచ్చితంగా తీసుకొస్తా. అది లింక్స్ నేను ఇస్తానండి. సో మీకు ఆ డ్రైవ్ లో ప్లేస్ చేస్తాను. నో వర్రీస్ ఆన్ ఇట్. సో నీకు కావాల్సిన లింక్స్ అన్ని ప్లేస్ చేస్తాను. ప్లస్ మీకు ఆ ఇన్స్టాలేషన్ గైడ్ కూడా నేను ప్లేస్ చేస్తాను. సో మీరు సింపుల్ గా ఫాలో అవ్వాల్సిన స్టెప్స్ ఏంటంటే ఈ స్టెప్స్ ఫాలో అవుతూ మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సిందే, అంతే. సో నథింగ్ రేట్ ఇన్ ఇట్. జస్ట్ మీరు ఆ .NET ఫ్రేమ్వర్క్ ది డౌన్లోడ్ చేసుకుంటారు ఇనిషియల్ గా. సో యూ ట్రై టు డౌన్లోడ్ దట్ .NET ఫ్రేమ్వర్క్. తర్వాత SQL సర్వర్ నేను చెప్పినట్టు 1.1 GB డౌన్లోడ్ చేస్తారు. సో డౌన్లోడ్ చేసిన తర్వాత కంప్లీట్ గా డౌన్లోడ్ అయిన తర్వాత దాని మీద సెటప్ మీద క్లిక్ చేస్తే, సో EXE మీద క్లిక్ చేస్తే దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. ఇట్ విల్ ఆస్క్ యూ, ఇది ఫస్ట్ టైం మీరు ఇన్స్టాల్ చేస్తున్నారా ఫస్ట్ స్టాండర్డ్ లోనే. సో సింప్లీ ఇట్ విల్ ట్రై టు గో విత్ స్టాండర్డ్ లోన్. అది ఇన్స్టాలేషన్ చేయండి అంటది. ఇన్స్టాల్ చేసేయండి నెక్స్ట్ క్లిక్ చేసి. సో ఇన్స్టాల్ చేస్తే ఇన్స్టాలేషన్ అంతా అయిపోతే మీకు ఎలా వస్తుంది అంటే ఇట్ విల్ సే ఇట్ యాజ్ ఏ సక్సెస్ అని ఇవన్నీ చూపిస్తుంది. సో ఆ మధ్యలో మిమ్మల్ని ఒకటి అడుగుతుంది. సో దట్ ఈస్ వేర్ ఐ వాస్ ట్రైయింగ్ టు షో యూ. సో దానికోసమే నేను చూస్తున్నాను. లెట్ మీ క్లోజ్ దిస్ అన్వాంటెడ్ లోడింగ్ బ్యాక్ ఎండ్. నేను ఇంకొక స్క్రీన్ షాట్ చూపించాలి. ఆ స్క్రీన్ షాట్ లో మీకు ఏమడుగుతుంది అంటే నథింగ్ రేట్ ఇన్ ఇట్, జస్ట్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అడుగుతుంది. సో ఇట్ వాజ్ సింప్లీ ఆస్కింగ్ మీ ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. అంటే పాస్వర్డ్ మీరు సెట్ చేసుకోవచ్చు, ఏమి యూజర్ నేమ్ ఏం లాక్ ఏం కాదు, కీ ఏం కాదు. సో ఇట్స్ మోర్ లైక్ యూ విల్ ట్రై టు లెట్ మీ గో ఫర్ దట్ ఇన్స్టాలేషన్ గైడ్. ఇక్కడే ఉండాలి. SQL సర్వర్. యా, ఇది కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఈ డాక్యుమెంట్ కూడా డోంట్ వరీ అబౌట్ దిస్ వన్ యాజ్ వెల్. నేను ఉన్న లింక్స్ అన్ని కూడా అప్లోడ్ చేస్తాను SQL సర్వర్. సో మీరు అది ఇన్స్టాల్ చేసేటప్పుడు ఒక స్టెప్ లో మీకు ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ ట్రై టు ఆస్క్ యూ దట్ ఒక పాస్వర్డ్ ఇవ్వమంటది. సో మిక్స్డ్ మోడ్ అనేది సెలెక్ట్ చేసి మీరు ఒక పాస్వర్డ్ ఇవ్వాల్సి వస్తుంది. జస్ట్ యూ నీడ్ టు గివ్ దట్ పాస్వర్డ్, అంతే. ఇంకా దానికన్నా ఇంకేం లేదు. జస్ట్ యూ నీడ్ టు గివ్ దట్ పాస్వర్డ్. మీకు యూజర్ డిఫైన్, మీకు ఏదైతే ఒక పాస్వర్డ్ కావాలనుకుంటున్నారో ఆ పాస్వర్డ్ ఇవ్వాలి. సో ఆ స్టెప్ కూడా చూపిస్తాను ఎగ్జాక్ట్లీ ఎలా లుక్ ఉంటుందో. సో మీరు డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసే స్టెప్ ప్రాసెస్ లో
సో ఈ కింద ఉంటుంది స్టెప్, ఇక్కడ మీరు సెలెక్ట్ ఆల్ ఫ్యూచర్స్ అయిపోయిన తర్వాత ఇదంతా బై డిఫాల్ట్ ఇన్స్టెన్స్ క్లిక్ చేస్తారు. సో డోంట్ చేంజ్ ఎనీ నేమ్, ఇన్ డిఫాల్ట్ క్లిక్ చేస్తారు. ఇక్కడ మీకు ఈ సిచ్యువేషన్ లో మిమ్మల్ని ఒక పాస్వర్డ్ పెట్టుకోమంటది. సో ట్రై టు క్రియేట్ యువర్ ఓన్ పాస్వర్డ్. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే మిక్స్డ్ మోడ్ లో పెట్టుకుని సెలెక్ట్ చేసుకుని మీరు ఒక పాస్వర్డ్, ఏదైనా పాస్వర్డ్ మీకు నచ్చిన పాస్వర్డ్ ఇచ్చుకోండి. అంటే బెటర్ టు రిమెంబర్ ఇట్ ఈజీ, మేక్ ఇట్ ఈజీ. కాంప్లెక్స్ కాంప్లెక్స్ అవసరం లేదు, సింపుల్ పాస్వర్డ్ ఇచ్చుకోండి. తర్వాత ఇక్కడ కింద సింపుల్ గా యాడ్ కరెంట్ యూజర్ అని క్లిక్ చేయాలి. ఇంకా అక్కడి నుంచి నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. సో ఇది మీది అంతా కంప్లీట్ అయిపోతే, సో నెక్స్ట్ నెక్స్ట్ అంతా పర్ఫెక్ట్ గా అయితే ఈ స్టెప్ లో మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఓకే, అన్ని కూడా సక్సెస్ఫుల్ గా ఇన్స్టాల్ అయిపోతాయి. ఈ సక్సెస్ఫుల్ గా ఇన్స్టాల్ అయిపోయినాయి అంటే అన్ని కూడా మీకు పర్ఫెక్ట్ గా ఇన్స్టాల్ అయిపోయినట్టు. ఓకే, ఈ సక్సెస్ఫుల్ గా ఇన్స్టాల్ అయిపోతే మీకు డైరెక్ట్ గా సాఫ్ట్వేర్ ఓపెన్ చేసేసుకోవచ్చు. విండోస్ ఆర్కి వెళ్ళి SSMS సీక్వెల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో అని ఓపెన్ చేసుకుంటే ఈ విధంగా ఇంటర్ఫేస్ రావాలి. సో హౌ ఇట్ షుడ్ బి దేర్. సో ఈ ఇంటర్ఫేస్ రావాలి. అంటే నేను ఇప్పుడు SSMS ఓపెన్ చేస్తే, ఈ మేనేజ్మెంట్ స్టూడియో ఓపెన్ చేస్తే ఇలాగ మీకు సీక్వెల్ సర్వర్ 2014 ఇన్స్టాల్ అయిపోయింది. నేను ఇచ్చిన సీక్వెల్ సర్వర్ 2014 వెర్షన్. సో అది ఇన్స్టాల్ అయిపోయిన వెంటనే మీకు ఈ విధంగా సాఫ్ట్వేర్ రావాలి. ఇలాగా ఒక డేటాబేస్ ఇంజిన్. ఇక్కడ మీ కంప్యూటర్ నేమ్ వస్తుంది మోస్ట్లీ. ఇక్కడ కనిపించకపోయినా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ లోపలికి వెళ్ళి బ్రౌజ్ ఫర్ మోర్ కొట్టి, సో ఇక్కడ డేటాబేస్ ఇంజిన్ ఉంటుంది, అక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. నేను మూడు సార్లు ఇన్స్టాల్ చేసి ఉన్నాను నా దాంట్లో SQL సర్వర్, అందుకే 3 డిఫరెంట్ ఇన్స్టెన్సెస్ చూపిస్తుంది. సో మీది ఏదైతే దాన్ని సెలెక్ట్ చేసుకుని ఓకే పెట్టండి. ఓకే, సో నో ఇష్యూస్. ఈ దాంట్లో ఒకసారి ఇన్స్టాల్ చేస్తే ఒకసారి ఉంటుంది. సో దీంట్లో కనెక్ట్ చేశాక బై డిఫాల్ట్ గా డేటాబేసెస్ రావు. సో నేనేం చేస్తానంటే ఐ విల్ ట్రై టు గివ్ దిస్ డేటాబేసెస్ యాజ్ వెల్. సో ఈ డేటాబేసెస్ ఇస్తే మీరు ఏం చేయాలి అంటే, సో నేను ఆ బ్యాకప్ ఫైల్స్ ఇస్తాను, BAK ఫైల్స్ అంటారు. సో మీరు చేయాల్సింది ఏంటంటే, ఈ అడ్వెంచర్ వర్క్స్ నేను అప్లోడ్ చేస్తే మీరు ఒక డ్రైవ్ లో స్టోర్ చేసుకోవాలి. ఏదో ఒక డ్రైవ్ లో స్టోర్ చేసుకోవాలి. స్టోర్ చేసుకుని రిస్టోర్ డేటాబేస్ అని కొట్టి, సో అది కూడా చూపిస్తున్నాను, రైట్ క్లిక్ చేసి ఈ డేటాబేస్ మీద రిస్టోర్ అని కొట్టి డివైస్ కి వెళ్ళాలి. ఓకే, డివైస్ ఈ డివైస్ లో ఏదో ఒక ఫోల్డర్ లో స్టోర్ చేస్తారు కదా, బ్రౌజ్ చేసి ఆ ఫోల్డర్ కి వెళ్ళాలి. ఓకే, అంతే. జస్ట్ మీరు ఏం చేయాలంటే ఆ ఫోల్డర్ లో నేను పెట్టిన BAK ఫైల్ ని సేవ్ చేసుకుని జస్ట్ బ్రౌజ్ చేసి ఆ ఫోల్డర్ లోకి వెళ్ళి ఆ ఫైల్ ని పాయింట్ చేయాలి. అంతే, పాయింట్ చేసి ఓకే క్లిక్ చేస్తే అయిపోతుంది. ఇక్కడ బ్రౌజ్ చేస్తే ఆ ఫోల్డర్ కి వెళ్ళాలి. ఆ ఫోల్డర్ కి వెళ్ళి ఆ పాయింట్ చేసి ఆ ఫైల్ ని జస్ట్ ఓకే క్లిక్ చేశారు అనుకోండి, ఆటోమేటిక్ గా అదే రిస్టోర్ అయిపోతుంది. మీకు ఇక్కడ చూస్తే అప్పుడు డేటాబేస్ వస్తుంది ఆటోమేటిక్ గా. సో మీకు ఆటోమేటిక్ గా ఇలాంటి డేటాబేస్ వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. ఓకే, సో మీరు సింపుల్ గా చేయాల్సింది ఏంటి అంటే ఆ డేటాబేస్ ని ఆ రిస్టోర్ కి వెళ్ళాలి, అంతే. సో somewhere it was open. ఓకే, సో ఇది మీరు చేయాల్సింది. బ్రౌజ్ చేసి ఆ డేటాబేస్ ఎక్కడ ఉందో పాయింట్ చేయాలి. పాయింట్ చేసి దానికి ఆ డేటాబేస్ నా ఫోల్డర్ లో స్టోర్ చేస్తారు కదా, ఆ BAK ఫైల్ ని, ఏదైతే ఫైల్ ఉందో ఆ ఫైల్ ని ఇక్కడ వెళ్ళి క్లిక్ చేసి స్టోర్ చేసి అక్కడ యాడ్ కొట్టి ఏ లొకేషన్ లో ఉందో ఆ లొకేషన్ లోకి ఇక్కడ పాయింట్ చేయాలన్నమాట. డేటాబేస్ ఫైల్ ని పాయింట్ చేస్తే ఆటోమేటిక్ గా అదే రీడ్ చేసుకుంటుంది. సింపుల్ గా ఓకే క్లిక్ చేయాలి. సో ఓకే క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా డేటాబేస్ అటాచ్ అవుతుంది. సమ్హౌ ఇట్ ఈస్ గెటింగ్ స్టక్ అయింది నాకు. సో మీరు ట్రై చేయండి, అవ్వకపోతే రేపు పొద్దున్న ఖచ్చితంగా చూద్దాం. నో ఇష్యూస్. ఎనీబడి ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఇన్ దిస్ రిస్టోరింగ్, ఫస్ట్ అయితే సీక్వెల్ సర్వర్ అయితే అందరూ ఇన్స్టాల్ చేయండి. అందరూ ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే టుడే ట్రై టు ఇన్స్టాల్ SQL సర్వర్ ఇంటూ యువర్ లోకల్, సో దట్ మీరు డేటాబేసెస్ మీద పనిచేయడానికి కానీ కనెక్ట్ చేయడానికి కానీ ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ స్టెప్ ఏం చేస్తారంటే ఆ లింక్స్ అన్ని నేను అప్లోడ్ చేస్తాను. సో వాటిని యూజ్ చేసి డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేశాక BAK ఫైల్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. సో రిస్టోర్ మీద క్లిక్ చేసి ఇక్కడ డేటాబేస్ మీద క్లిక్ చేసి పాయింట్ చేయండి, అంతే. యాడ్ ఇక్కడ క్లిక్ చేస్తే ఇంకొక బాక్స్ వస్తుంది, అక్కడ యాడ్ అని ఉంటుంది. అక్కడ యాడ్ కూడా క్లిక్ చేసి మీ ఫోల్డర్ లో ఏ ఫోల్డర్ లో దాచారో ఆ ఫోల్డర్ పాయింట్ చేసి ఓకే కొడితే, అక్కడ ఓకే కొట్టి ఇక్కడ ఓకే కొడితే రిస్టోర్ అయిపోతుంది. ఇంకే ప్రాబ్లం ఉండదు. ఓకే, సో దట్ ఈస్ వాట్ జస్ట్ ఐ వాస్ ట్రైయింగ్ టు అండర్స్టాండ్. సో యా, సో దిస్ ఈస్ వాట్ యూ నీడ్ టు డూ. సో ఆ డాక్యుమెంట్స్ ప్లస్ ఇవి అప్లోడ్ చేస్తాను. సో మీరు గో త్రూ దెమ్ అండ్ ట్రై ఇట్ ఫ్రమ్ యువర్ సైడ్. ఓకే, సో ఎనీ డౌట్స్ ఇన్ టుడే సెషన్? యా, దిస్ ఈస్ వాట్ ఇట్ వాస్ ఓపెన్ ఫైనల్లీ. సో ఇక్కడ చూడండి, సో దిస్ ఈస్ వాట్ ఇట్ వాస్ ఓపెన్. ఇక్కడ మీరు యాడ్ అని కొట్టాలి. సో యాడ్ అని కొడితే మళ్ళీ ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నేను కొట్టాక ఈ బాక్స్ ఓపెన్ అయింది. సో ఇక్కడ కొట్టాక ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది ఇలాగా. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే, సో నా ఫోల్డర్ నేను డేటాబేసెస్ అని C డ్రైవ్ లో దాచుకున్నాను.
సి డ్రైవ్లో ఒక ఫోల్డర్లో దాచుకున్న డేటాబేసెస్ అని. ఇక్కడ మీరు ఏ డేటాబేస్ అయితే నేను ఇచ్చానో ఆ డేటాబేస్ మీద క్లిక్ చేసి ఓకే కొడితే ఓకే అంతే ఆటోమేటిక్గా. సో అదే అటాచ్ అయిపోతుంది, మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. సో జస్ట్ ఈ సి డ్రైవ్లో ఈ డేటాబేస్లో ఈ ఫోల్డర్లో ఉంది బిఏకే ఫైల్ అని మీరు పాయింట్ చేసి ఓకే కొడితే ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది. తీసుకుని అంతగా అయిపోయాక మీకు ఇక్కడ ఓకే బటన్ ఇస్తుంది, అంతే. దట్స్ ఇట్. మీరు ఇక్కడ ఓకే బటన్ క్లిక్ చేస్తే సరే ఆటోమేటిక్గా రిస్టోర్ అయిపోతుంది. నా దగ్గర ఎందుకు ఎర్రర్ వస్తుంది అంటే ఆల్రెడీ ఉంది కదా, అందుకు ఎర్రర్ వస్తుంది. మీకైతే ఓకే కొట్టిన వెంటనే ఆటోమేటిక్గా రిస్టోర్ అయిపోతుంది. సో రిస్టోర్ అయిపోయింది అంటే, రిస్టోరేషన్ అంటే మీ డేటాబేస్ మీకు అటాచ్ అయిపోయినట్టు. అప్పుడు మీరు మన డేటాబేస్ లాగా ఎలా అయితే ఉందో దాంట్లో అన్ని టేబుల్స్ పాపులేట్ అయిపోయి అన్ని కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా వస్తాయి. సో ఈ టేబుల్స్ అన్ని దాంట్లో ఉంటాయి, దాంతో పాటు డేటాతో పాటు ఉంటాయి. నాట్ అన్ ఎంప్టీ టేబుల్స్, యూ విల్ గెట్ ఏ డేటా అలాంగ్ విత్ డేటా. మీరు ఎలా అయితే చూసారో ఆ విధంగా వస్తాయి. యా షూర్ అండి, మీరు స్ట్రీట్ చేయొచ్చు.